ధర్మవరం మాది కాన్స్టిట్యున్సీ. ఎట్లుందండి ఇక్కడ కేతిరెడ్డి గారు కదా? బ్రహ్మాండంగా రూల్ చేస్తున్నాడు. మళ్ళీ కూడా కేతిరెడ్డి వస్తాడు. సూరి కాదు, ఇప్పుడు వచ్చే కొత్తగా సత్యప్రకాశ్ ఎవరో వస్తున్నారు. అతని మొహం కూడా మాకు తెలియదు. ఇన్నాళ్ళు పరిటాల వాళ్ళ వారసులు ఉన్నారు. వాళ్ళు కాదు, వాళ్ళ తాతలు వచ్చినా కూడా ఈసారి కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గెలిపినా కూడా అసాధ్యం. 2029లో కూడా వస్తాడు మళ్ళీ. ఇతను సంక్షేమ పథకాలని అంటున్నారు జనాలు, కానీ డెవలప్మెంట్ ఉంది. ఇక్కడ చిగిచెర్ల దగ్గర విత్తన శుద్ధి కర్మాగారం వచ్చింది. ఇక్కడ హైవే బతలపల్లి నుంచే పక్కన బైపాస్ రోడ్ వేస్తున్నాడు. జిల్లేడుబండ దగ్గర రిజర్వాయర్ వచ్చింది. ఇలాంటివన్నీ చాలా చేస్తున్నాడు వెంకటరామరెడ్డి. ధర్మవరంలో రోడ్లు వేస్తున్నాడు. పల్లెలకు అన్నిటికీ కూడా రోడ్లు మరమ్మతులు జరిగినాయి. బ్రహ్మాండమైన అభివృద్ధిలో, బ్రహ్మాండమైన సంక్షేమంలో మన రాష్ట్రం ముందుకు వెళ్తుంది. జనాలు కూడా కొద్దిగా ఆలోచించాలి. సంక్షేమము అని మాత్రమే అంటున్నారని జనాలు చాలామంది అభిప్రాయపడుతున్నారు. కాదు, జగనన్నకి సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళ లాంటివి. అభివృద్ధిలో మన దేశం టాప్, మన రాష్ట్రం టాప్లో ఉంది. ఇక్కడ హైడ్రో పవర్ ప్రాజెక్ట్ కానీ, కర్నూలులో వైజాగ్ ఇన్ఫోసిస్ కానీ, కొప్పర్తి దగ్గర ఇండస్ట్రియల్ పార్క్ కానీ, తిరుపతికి కంపెనీలు కానీ, ఇలాంటివి ఎన్నో వచ్చినాయి. ఇంకా ఇక్కడ పొంగనూరు దగ్గర పెప్పర్ స్ప్రే కంపెనీ కూడా వస్తుంది. చంద్రబాబు నాయుడు కియా ఒక్కటి చూపించి గ్రాఫిక్స్గా చెప్పి, అమరావతి గ్రాఫిక్స్ అని చెప్పి 2014లో గెలిచి 2019లో ఏదో చేద్దామని చెప్పాడు. కానీ జనాలకు అవన్నీ క్లారిటీ తెలుసు. ఇది సోషల్ మీడియా యుగం. టీవీల కాలం చెల్లిపోయింది. ఇది సోషల్ మీడియా యుగం. ప్రతి ఒక్కరికి సెల్లులు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మొబైల్ వాడుతున్నారు. జనాలకి టైం టు టైం, మినిట్ టు మినిట్ జనాలకు తెలుస్తుంది ఎక్కడ ఏం జరుగుతుంది, ఎవరు కళ్ళబొల్లి కథలు చెప్తున్నారు. జనాలు క్లారిటీగా ఉన్నారు. ఎన్ని సీట్లు వస్తాయండి ఈసారి? 130 పైన వస్తాయి. పక్కా 130 పైన వస్తాయి. 130 నుంచి మా మెజారిటీ స్టార్ట్ అవుతుంది. 175 లోపల ఎక్కడైనా ఆగచ్చు. వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారు. ముగ్గురు వచ్చినా కూడా, వాళ్ళకి ఇంకా ముగ్గురు తోడైనా కూడా, సిపిఐ సిపిఎం కాంగ్రెస్ వచ్చినా కూడా, వాళ్ళకి పొత్తు వచ్చినా కూడా ఈసారి మా మెజారిటీ 130 పైనే ఉంటుంది.